దేవాది దేవుని పట్ల భక్తియు సేవ చేయకుండా ఎవ్వరును కామ్య కర్మలనే బంధముల నుండి విముక్తి పొందజాలరని శ్రీమద్భాగవత ప్రారంభములోనే తెలుపబడినది. శ్రీకృష్ణుడు ఈ విషయములను భగవద్గీతలో స్పష్టపరిచారు. శ్రీమద్భాగవతంలో నారదముని ఈ విషయములు తెలిపెను. ఇక్కడ దీనిని దేవతలు ధృవపరిచిరి. భక్తియుక్త సేవమును చేయని వారు జ్ఞానము యొక్క అంతిమ ప్రయోజనమును అర్థము చేసుకోలేరు. అట్టి వారిని అనుగ్రహమునకు పాత్రులు కారు. నిరాకారవాదులు తాము ముక్తులమైతిమని భావింతురు, కానీ నిజానికి వారు దేవాది దేవుని పట్ల ఎట్టి భావం ఉండదు. శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచమునకు వచ్చినప్పుడు భౌతిక దేహమును ధరించునని వారు భావింతురు. కనుక వారు శ్రీకృష్ణుని దివ్య శరీరమును ఉపేక్షింతురు. ఇది కూడా భగవద్గీతలో 9వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నది. 9వ అధ్యాయము 11వ శ్లోకములో ఈ విధముగా చెప్పబడినది. అవజానాంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితం పరం భావమాజానంత మమ భూతమహేశ్వరం. నేను మానవ రూపమును ఆవరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకును పరమ ప్రభువైన నా దివ్యత్వమును వారెరుగరు. ఈ విధముగా ధృవపరచబడినది. అవజానంతి మాం మూఢాః నిరాకారవాద భౌతిక వాంఛలను జయించి మోక్షము దిశగా పురోగమించితిని. తిరిగి వారు పతనమగుదురు. వారు జ్ఞానము కోసమే జ్ఞానము ఆర్జించుటలో నిమగ్నులై దేవాది దేవుని భక్తియుక్త సేవ చేయకున్నచో తమ అభిష్టమును వారు పొందజాలరు. వారికి కేవలము శ్రమ మాత్రమే మిగులును. బ్రహ్మభూత స్థితి మాత్రమే సరిపోదని భగవద్గీతలో 18వ అధ్యాయము 54వ శ్లోకంలో స్పష్టముగా చెప్పబడినది. బ్రహ్మభూతః ప్రసన్నాత్యా నా శోచతి నా కాంక్షతి నమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామం. ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మ అనుభవము పొంది ఆనందపూర్ణుడగును. దేవుని కొరకు శోకించక దేనిని వాంఛింపక అట్టివారు సర్వజీవుల ఎడ సమతత్వ భావము కలిగియుండును. అటువంటి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. బ్రహ్మస్థితి భౌతిక నిరాశక్తితో సంతోషముగా ఉండుటకును సమానతత్వ స్థితిని పొందుటకును మాత్రమే తోడ్పడును. కానీ ఆ స్థితి నొందిన తరువాత భక్తియుక్త సేవకు పూనుకొనవలెను. బ్రహ్మానుభూతిని పొందిన తరువాత భక్తియుక్త సేవకు పూనుకొనిన వారికి దేవాది దేవునితో సహా శాశ్వత ధామమగు ఆధ్యాత్మిక సామ్రాజ్యములో నివసించుటకు అనుమతి లభించును. భక్తియుక్త సేవకు ఫలమిదే. దేవాది దేవుని భక్తులైన వారు నిరాకారవాదుల వలె ఎన్నటికి పతనము చెందరు. ఒకవేళ భక్తుడు పతనము చెందినను వారు భగవంతునితో ప్రేమానుబంధమును కలిగి ఉంటారు. భక్తియుక్త సేవా మార్గములో ఎదురయ్యే అన్ని రకాల ఎదుర్కొని స్వతంత్రముగా నిర్భయముగా వారు వాటిని అధిగమించగలుగుదురు. తాము శరణాగతులగుట చేత శ్రీకృష్ణుడు తమ నిరంతరము రక్షించునని వారు నిశ్చయముగా ఉంటారు. సామే భక్తః ప్రణశ్రుతి, నా భక్తులకు ఎన్నడును నశింపరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో 9వ అధ్యాయము 31వ శ్లోకములో వాగ్దానము చేసెను. క్షిప్రం భవతి ధర్మ
ఆత్మా సస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నా మే భక్తః ప్రణశ్యతి. అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. దేవతలు ఇంకను ఈ విధముగా ప్రార్థించిరి, ప్రభు, నీవు ఈ భౌతిక ప్రపంచములోని సమస్త జీవుల కళ్యాణము కొరకై నీ విశుద్ధ తత్వమైన స్వయము స్వరూపముతో అవతరించితివి. నీ అవతారము ఆధారముగా అందరూ దేవాది దేవుడవైన నీ స్వరూప స్వభావములను సులభముగా అర్థము చేసుకోగలుగుదురు. సమాజ వ్యవస్థలోని 4 ఆశ్రమముల వారును నీ అవతారము వలన ప్రయోజనమును పొందగలరు. ప్రభు లక్ష్మీపతి, నీ సేవలో నిమగ్నులైనట్టి భక్తులు నిరాకారవాదుల వలె తమ ఉన్నత స్థితి నుండి ఎన్నడును పతితులు కారు. నీచే రక్షింపబడుట చేత ముక్తి మార్గములో ఆటంకములను కలిగించు పలువురు మాయాను ప్రోత్సహించు వ్యక్తులను తిరస్కరించి వారు ముందుకు కొనసాగగలరు. స్వామి, నీవు జీవుల కళ్యాణము కొరకై నీ దివ్య స్వరూపముతో భూమిపై అవతరించితివి కనుక వారు నిన్ను ప్రత్యక్షముగా దర్శించి వేదోక్తములకు యజ్ఞయాగాదులు చేతును ధర్మ గ్రంథములను సూచించిన యోగ ధ్యానము చేతను భక్తియుక్త సేవ చేతను గలుగుచున్నారు. ప్రభు సచిదానందమయము సర్వ విధములైన తర్కవాదములు అజ్ఞానమును తొలగించగలిగినట్టి నీ శాశ్వత దివ్య స్వరూపముతో నీవు భూమిపైన అవతరింపక పోయినచో ప్రజలు నేటికిని తమ తమ ప్రకృతి గుణములను అనుసరించి వివిధ రకాలుగా నిన్ను గూర్చి ఊహాగానాలను చేయుచుండెడివారు. దేవాది దేవుని స్వరూపమును గూర్చి అన్ని రకాల కల్పన విషయములకును సమాధానమే శ్రీకృష్ణుని అవతారము. ప్రతి ఒక్కరూ భౌతికమైన తత్వరజ తమో గుణములను సహితమగు తమ స్వభావములను కనుగుణముగా దేవాది దేవుని స్వభావమును ఊహింతురు. దేవాది దేవుని అత్యంత పురాతనుడని బ్రహ్మ సహితలో పేర్కొనబడినది కనుక ఒక మతమ వర్గము వారు దేవాది దేవుడు పరమ వృద్ధుడని ఊహించి పరమ వృద్ధునిగా ఆయన రూపమును చిత్రిస్తుంటారు. కానీ బ్రహ్మ సంహితలోనే దేవాది దేవుడు సకల జీవుల కన్నా పురాతనుడు అయినప్పటికీ అతనికి నవ యువకుని వలె శాశ్వత రూపము కలదని తెలుపబడినది. ఈ సందర్భంలో శ్రీమద్భాగవతంలో ప్రయోగింపబడిన ప్రత్యేక పదములు విజ్ఞానము, అజ్ఞానాభి పదమార్థనము. విజ్ఞానము అనగా దేవాది దేవుని గూర్చి దివ్య జ్ఞానము, విజ్ఞానము అనగా అనుభవ సిద్ధమైన జ్ఞానమని అర్థము. దివ్య జ్ఞానము బ్రహ్మ సంహితలో కృష్ణ జ్ఞానమును మొదలగు బ్రహ్మ వివరించెను. మరియు అజ్ఞానము గురు శిష్య పరంపరంగా అందించబడెను, అంగీకరింపబడెను. బ్రహ్మ సంహిత ఆధ్యాత్మిక అనుభవంతో బ్రహ్మ సాక్షాత్కరించు కొనిన విజ్ఞానము బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని దివ్య ధ్యానములో జరిగిన శ్రీకృష్ణ లీలలను వాటి స్వరూపమును వర్ణించెను. అజ్ఞానాభి దామ మార్ధనం అను పదము అన్ని రకములుగా ఊహాగానాలు సమాధానము. ప్రజలు అజ్ఞానముతో భగవంతుని స్వరూపమును గురించి అనేక విధములుగా వివరిస్తుంటారు. కొన్నిసార్లు వారు అతని ఆకారము లేదంటారు, మరొకప్పుడు ఆకారము కలదంటారు. కానీ బ్రహ్మ సంహితలోని కృష్ణ స్వరూపము వర్ణనమే
వాస్తవమైన విజ్ఞానము బ్రహ్మదేవుడు తెలిపిన శాస్త్రీయమైన అనుభవము పూర్వకమైనట్టిది. జ్ఞానము అది దానిని శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆమోదించినలో ఎట్టి సందేహము లేదు. శ్రీకృష్ణుని స్వరూపము, శ్రీకృష్ణుని మురళి, శ్రీకృష్ణుని దేహ వర్ణము ప్రతిదీ వాస్తవము. విజ్ఞానము అన్ని రకాల తార్కిక జ్ఞానమును ఖండించునని శ్రీమద్భాగవతములో చెప్పబడింది. శ్రీమద్భాగవతం కనుక నీవు నిజ స్వరూపములో శ్రీకృష్ణుడు అవతరించకపోయినాచో అజ్ఞానాభి దాపమార్జనం అను పదముగాంచి విజ్ఞానము అను పదముగాని స్పష్టముగా అర్థము కాదు.